రేయ్, మీ అందరికి ఒక్కరోజు టైం ఇస్తున్నాను. వాళ్ళకి శోభనం జరిగిందన్న కబురు నా చెవిన పడాలి. అప్పుడు మీకు గిఫ్ట్లు ఇస్తా. లేదనుకో పనిష్మెంట్ ఇస్తా. అర్థమైందా? పనిష్మెంట్ కావాలో గిఫ్ట్ కావాలో మీరే తేల్చుకోండి. యాండి ఏదో ఒకటి చేసి వాళ్ళకి శోభనం జరిపించేస్తే మనకి గిఫ్ట్లండి. గిఫ్ట్లు రాకుండా పర్వాలేదే, పనిష్మెంట్ రాకుండా చూసుకోవాలి. అది నిజమే. లేదంటే ఏ నెల రోజులు తిండి కట్ చేసిందనుకో వాడి శోభనం మన చావుకు వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏమండి, నాదొక ఐడియా. లేట్ ఎందుకు, చెప్పు డార్లింగ్, చెప్పు. సూపర్ ఐడియా. వెంటనే చేతుతో మాట్లాడి అమలు చేసేస్తాం. చేతుని అమలు ఎలా చేస్తారా? మరి నాగార్జున ఒప్పుకుంటాడా అక్క? నీ బొంద చేతుని అమల్లాగా చేయడం కాదే, ఆడుప్పుడు చెప్పిన ప్లాన్ ని అమలు చేస్తాం. అది అర్థమైందా? పదో తింగరదానని. చేతు ఒప్పుకోరా? మా మాట ఏంట్రా, ఒప్పుకోరా? రేయ్, మీరు చెప్పేది నాకు అర్థమైందిరా. కాకపోతే నాకిష్టం లేకపోయినా అమ్మ కోసమైనా ఆ రాక్షసితో కాపురం చేయడానికి నేను రెడీగా ఉన్నాను రా. అది కోఆపరేట్ చేసి చావాలిగా. దగ్గరికి వెళ్తే చాలరా, కుక్కలాగా మీద పడి బోబో అని కరుస్తుంది. అయితే మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి పట్టించేద్దాం. అవునే, ముందు నిన్ను పట్టిస్తే పీడ వదిలిపోద్ది. అవును, ఆ మధు ఒప్పుకుంటే శోభనానికి నీకేం అభ్యంతరం లేదుగా? తప్పదుగా వదినా, లేకపోతే అమ్మ నాతో మాట్లాడదుగా. అమ్మ కోరిక తీర్చడానికైనా నేను కాంప్రమైజ్ అవ్వాల్సిందేగా. అయితే ఈ విషయం గురించి మా దగ్గర ఒక చక్కటి పరిష్కారం ఉంది. యారా, టీవీలో రంగురాళ్ళ యాడ్ లాగా అంత పర్ఫెక్ట్ గా చెప్పావు. ఇంతకేంట్రా పరిష్కారం? ఆమె తాగే పాలల్లో మత్తు మందు కలిపేస్తాం. ఆ పాలు తాగి మత్తుగా పడుకుంటుంది. ఆ తర్వాత నాకు సిగ్గేస్తుంది బాబు. అమ్మ దుర్మార్గపు బావగారులు నా వెనక ఎన్ని కుట్రలు చేస్తున్నారా అండి? రేయ్, మీరు మత్తు మందు కలపడం పొరపాటున మధు చూసిందనుకో మీ అందరికీ వాతలు పెట్టేస్తుంది. అమ్మోయ్, అది నిజమే రోయ్. మొత్తు బిళ్ళలో డోస్ చాలక మేలుకునే ఉందనుకో కసాయుడికి చిక్కిన కంచర్ల గాడిది పరిస్థితి అయిపోద్ది మంది. అందుకే వద్దు అంటున్నా. మరేం చేస్తావురా? ఆమెను కిడ్నాప్ చేసి గదిలో పెట్టి తలుపులేసేసి బలాత్కారం చేస్తావా? ఏమన్నావురా? యు మీన్ బలాత్కారం అంటే రేప్? రేయ్, కొంచెం నోర్లు ముయ్యండ్రా. పొరపాటున కేసు పెట్టిందనుకో నన్ను 10 ఏళ్లు మూసేస్తారు. ఎందుకు కేసు పెడుతుంది చేతు? నువ్వు భర్తవే కదా. ఆమె మీద సర్వాహకులు నీకున్నాయి కదా. ఏదో బుజ్జగించి చేయాల్సిన శోభనాన్ని కొంచెం బలవంతంగా చేస్తావు అంతే. రే, తను నీ భార్య కాబట్టి సర్దుకుపోతుంది. అక్కడి నుంచి కంటిన్యూ అయిపోద్ది. మీరు చెప్పింది విన్న తర్వాత మీ రూట్లో వెళ్ళడమే కరెక్ట్ అనిపిస్తోంది. అంతకు మించి వేరే దారి లేదు చేతు. ఐడియా బానే ఉంది వదినా. కాకపోతే ఇప్పుడు మధుని కిడ్నాప్ చేసి నా గదిలోకి తీసుకొచ్చేది ఎవరు? మేమురా. మధుని కిడ్నాప్ చేసేసి చేతులు కట్టేసి నీ గదిలో పడేస్తాం. ఆ తర్వాత నోట్లో గుట్లు కుక్కేస్తాం. అర్థమైందిరా. రేయ్, మీ పని మీరు విజయవంతంగా పూర్తి చేయండి. ఆ తర్వాత నా పని నేను దిగ్విజయంగా పూర్తి చేస్తాను. శబ్బాష్ రా. నువ్వు అదే మాట మీద ఉండు. కాసేపట్లో మధు నీ గదిలో ఉంటుంది. దాగి రంగా పద. అమ్మ నీచ కీచుకులారా, ఒక ఆడపిల్ల మీద ఇన్ని కుట్రలు కుతంత్రాలా? చెప్తా. మీ అన్నదమ్ములందరికీ కలిపి మడత కాజా నేను తినిపిస్తాగా. చాకరి జలకు సస్తున్నాను. ఛీ, యాదో జన్మ
హీరోయిన్ గా బతకాల్సిందని ఈ అనసూయమ్మ కొంపలో అడ్డమైన పనులు చేయాల్సి వస్తుంది. తప్పదుగా. ఇదేదో లతమ్మ మొహానికి పావుకునేదల్లా ఉందే. తొక్కేస్తే పోలే. ఒకసారి టెస్టింగ్ చేసేసుకుని అప్పుడు నొక్కేద్దాం. అయ్యో డియాల 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 డియాల. అరే ఆ మధు కనపడంగానే నేను ఇది ఇప్పుడు తీసి ఇలా కప్పేస్తాను. నేనైతే తాళ్ళతో ఇట్లా ఆ కట్టేస్తా. తర్వాత నేను ఇలా గొడ్డలు తీసి ఆమె నొట్టు ఇలా కుక్కేస్తాను. నేనైతే ఏంట్రా ఇంత బరుగును? అరే, అదే, అదే, అదే. ఆ సూపర్ పెయింట్కి గా బోల్డంత ఉంది. డబ్బులు తీసుకున్నాడు రాడు. కొత్తది అదే రాని అవునవును. చెప్పేది. సూపర్ గా ఉంది. అవునరా? ఆ? అరే, ఏయ్, దా. అబ్బో, అబ్బో. అరే, బద్రి, నా ముక్కు పగిలిందిరా. అబ్బా. నో, ఎలాగైనా ఈ రాత్రి మధుని కిడ్నాప్ చేయాల్సిందే, తమ్ముడి దగ్గర పంపించాల్సిందే. అమ్మో, వచ్చేస్తున్నట్టు పద దాక్కుందాం. అది జాగ్రత్త. అరే, ఇంకాసేపట్లో గదిలోంచి బయటకు వస్తుంది, మన వల్ల పడిపోద్ది. డోర్ ఓపెన్ అవుతుందిరా. దాక్కు దాక్కు, మనం కనపడకూడదు. తొందరగా రారా, వెళ్ళిపోతుంది. రారా రే. మీరు అసలు మగాళ్ళేనా? మీ వల్ల కాదంటే చెప్పండి, మేము రంగంలోకి దిగుతాం. నో, ఈసారి ఫెయిల్ అయితే జీవితంలో మళ్ళీ మా మొక్కలు నీకు చూపించాం. ఈ కుడితి మొహాల్ని చూపించినా మేం చూడలేం. చూసేవారన్నా, ఈ ఉడత మొఖం దాంతో కూడా మనం మాటలు పడాల్సి వస్తుంది. ఏయ్, ఛీ, ఛీ, రారా. మా ఆయన ఆవేశం చూస్తుంటే నీకేమనిపిస్తుంది? కుడితిలో పడ్డ కుందల్లా ఉన్నాడనిపిస్తుంది. నిన్ను ఆగవే. హాయ్, భలే బాగుంది చీర. ఒక్కసారి కట్టేసుకుంటే పోలా? లతక్క, మీ గదిలో ఎవరో దొంగ దూరారు. అయ్యో, ఇప్పుడు ఎలాగా?
ఇక్కడే ఉంది. ఎవరు చూడకముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పారిపోదాం. అమ్మో, ఎవరైనా చూస్తే నన్ను గుర్తుపెట్టేస్తే అమ్మో. అయ్యో బాబు, చంపు. ఏయ్, మా నుంచే తప్పించుకుందాం అనుకుంటున్నావా? మమ్మల్ని ఎంత బాధ పెట్టినందుకు నీకు ఈ శిక్ష ఏంటో తెలుసా? మా తమ్ముడితో శోభనం. రే, ఇదెక్కడ పాపం రా. పౌడర్ రాసుకుంటే తుడిచేయాలి కానీ నా శీలన్న తీసేస్తారా దొంగ సచ్చినోళ్ళారా. మా తమ్ముడు నిన్ను తీసుకొస్తామని గదిలో ఎక్సర్సైజులు చేస్తున్నాడు. వామ్మో, సచ్చాను. నువ్వు వెళ్ళగానే లైట్ తీసి తలుపులు వేస్తాం. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తావు? తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఛీ, నీ అమ్మ కడుపులు మాడ. బంగారం లాంటి పెళ్ళ ఉండగా నాతో శోభనం వెంట్రాడికి. ఆడికి ఇదేం రోగం రా, దరిద్రుడు. వదలండి రా నన్ను, వదలండి. గదిలో తీసుకెళ్తాం పదరా. పద. అరే తమ్ముడు, చాలా కష్టపడి తీసుకొచ్చాం. ఆల్ ది బెస్ట్. ఉండు, ఒక్క నిమిషం ఉండు. ఛీ, నీచుడా, నాతో శోభనం ఏంట్రా నీకు? వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. తలిపే ఎంజాయ్. అమ్మా, ఓ పని అయిపోయిందిరా. మధు, మామూలుగా స్లిమ్ గా ఉంటావు కానీ ఇప్పుడు మాత్రం ఇంత బొద్దుగా ముద్దుగా ఉన్నావంటే. ఇంకా ఆలస్యం చేయకూడదు. నీతో యహు 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 యహు. ఒసేయ్, మన మధ్య ఇంత గ్యాప్ ఉండకూడదు. దా, నన్ను కౌరించుకో. దా. నిన్ను కౌగిలించుకోవాలా? మా మధమ్మకే ద్రోహం చేస్తావురా నువ్వు? నేనేం చేసినా పాపం లేదురా నిన్ను. అబ్బా, ఏయ్ మధు, సరసం, నాటు సరసం, చిల్లిపి. మధు, ఏయ్ ఆగు. మధు ఆగాలి, మధు ఆగాలి. మధు 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 ప్లీజ్. మధు, నాకు తెలుసు. మధు, దొరికింది దొంగ. నన్ను వదలి నీవు పోలేవులే, అది నిజములే. నిన్నిప్పుడు కూర్చోబెట్టి దుప్పటి తీసి డార్లింగ్ మధు. యహ. ఏం చేస్తున్నాడు? సౌండ్ కూడా రావట్లేదు. ఏంటి ఏం చూస్తున్నారు? అది మనం అనుకున్నట్టు జరుగుతుందో లేదో అని చూస్తున్నాం. మొత్తానికి మనం అనుకున్నది సాధించామండి. ఆ మధుమతిని దెబ్బ కొట్టాం. ఇక ముందు కుక్కిన పెన్లో ఉంటుంది. ఏది ఇలాగా? అయిపోయి నాకేం తెలీదు. నువ్వు నేనే. ఏంటి లోపల నేను బయటికెళ్ళా వచ్చానని షాక్ అవుతున్నారా? నోట్లో నుంచి మాట రావట్లేదమ్మా. నువ్వు బయట ఉంటే మరి లోపల ఎవరు?
మేము కిడ్నాప్ చేసింది నిన్ను కాదా? అస్సలు కాదమ్మా. లోపలుందెవరో తెలుసుకోవాలనుందా? నా? అత్తయ్య గారు, లోపల ఎవరున్నారు అత్తయ్య గారు కూడా తెలియాలి కదా. అత్తయ్య గారు, అత్తయ్య గారు చూడండి, ఇప్పుడు ఏం చేస్తాను. అత్తయ్య గారు, అయ్యో ఏంటమ్మా మధుమతి, ఏమైంది? అత్తయ్య గారు, ఎవరైనా ఏమైనా చేశారా? నాకు అన్యాయం జరిగిపోయింది అత్తయ్య గారు. మీ అబ్బాయి నాకు ద్రోహం చేసి మరో అమ్మాయితో కులుకుతున్నాడు అత్తయ్య గారు. శివ శివ. వేరే అమ్మాయితోనా? అవును అత్తయ్య గారు, నన్ను మోసం చేసింది కాకుండా దాన్ని నా కళ్ళ ముందే లోపలికి తీసుకెళ్లారు. కావాలంటే చూడండి, చూడండి. నువ్వు చెప్పిందే నిజమైతే దాన్ని వాణ్ణి చెట్టు కట్టేసి చర్మములు చేస్తా. చేతు, ఒరే చేతు, రే చేతు, తలుపు తీరా. కొట్టండి మీరు కూడా. అబ్బా ఈ ఎతవ డిస్టర్బెన్స్ కరెక్ట్ టైంకి. ఒరే చేతు. ఇప్పుడే వచ్చేస్తాను, అలాగే ఉండు. అయ్యో తలుపు తీరా ముందు. డిస్టర్బ్ చేస్తున్నారబ్బా. చేతు, ఏంటమ్మా? లోపల ఎవర్రా ఉన్నారు? ఇంకెవరుంటారమ్మా? మా యావిడ మధుమతి. మధుమత? ఆహా, మరి ఇదెవర్రా? ఏది? మధు బయట ఉంటే ఈ శాలితే ఎవరు? మేధవా, నువ్వింత బరి తెగిస్తావని కల్లో కూడా అనుకోలేదురా. అయినా దేవత లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని వెధవ పనులేంట్రా? ఎవర్రాది? మీ ఇద్దరి మధ్య ఎప్పటి నుంచి వ్యవహారం నడుస్తుంది? అమ్మా, ఓ అంత నచ్చిందా? ఏంట్రా చెప్పు. ఏయ్ నీ మొహం చూపించు. ఏయ్ ఏంట ముసుగేశా? నీ యాక్షన్లన్నీ చాలు, వెళ్ళి ముసుగుతీ. తీరా ముందు తీ. నాకేం తెలీదు. ఏయ్ నువ్వు లవ్ చేస్తుంది మన పని మనిషి మంగళ. నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నావమ్మా. కాదమ్మా, అక్కడుంటే మా ఆవిడ మధు అనుకున్నానమ్మా. ముసుగు తీసే వరకు నీ మీద నాకు తెలియదమ్మా మంగని. లేదత్తయ్య గారు. ఏయ్ ఈ చీర నువ్వెందుకు కట్టుకున్నావే? అది ఏం చెప్పనమ్మగారు.
పారిపోతుంటే బద్రి రంగా గారు నన్ను కట్టేసి ఇదిగో ఈ గదిలో పారేశారమ్మా. ఛీ! చచ్చు సన్నాసులారా, ఏ పని తిన్నగా చేయరు కదా. నీకు పని మనిషి ఎవరో మధుమతి ఎవరో ఆ మాత్రం తేడా తెలీదా? ఛీ! సన్నాసులారా, మిమ్మల్ని నమ్మి మీకు పని అప్పు చెప్పాను చూడు. నాది బుద్ధితో. చూడండి అత్తగారు, చూడండి. అయ్యో, బాధపడద్దమ్మా, బాధపడద్దు నేనున్నాను కదా. వాళ్ళు ఏదో కిడ్నాప్ డ్రామా రిహార్సల్స్ చేస్తున్నారు అంతే అంతే. నిజమా? అవునమ్మా. పదమ్మా మనం ఇక్కడి నుంచి చెప్తాను. పదమ్మా. ఓసే మధు. అయ్యో లేదురా, అబ్బే ఏం లేదురా, లేదని చెప్తారా? నువ్వేంటి సిగ్గుపడుతున్నావు? అవతరవా. అమ్మది నమ్మ జీవితం 2 నిమిషాలు ఆలస్యమై ఉంటే దేవుడా.